పిడుగురాళ్ల మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, ఏడాది నుండి మెడికల్ కళాశాల ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీని అప్గ్రేడ్ చేయడంతో పాటు పోస్టులు కూడా కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. మీకు కూడా తెలుసు, ఇది గత ప్రభుత్వం నత్తనడకన ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయకుండా వదిలేసిందో. దాని తర్వాత ఒక వీడియోలో ఉంటారని వీడియో రిలీజ్ చేస్తారు. వీడియో పనులు ఉండగా వీడియో మాత్రం రిలీజ్ చేస్తారు బయట నుంచి, అక్కడి నుంచి మేమంతా చేసాం. సో అందుకని గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్ళాను. అతను 70-80% ఆ రోజుల్లో మేమే చేసామంటే, ఆ రోజు వాళ్ళు 2024 గవర్నమెంట్ వచ్చేసరికి 28 బిలో 30% ఏందని వాళ్ళు అధికారులే మీకు ప్రెస్ మీట్లో చెప్పారు. దాని తర్వాత మనం వెళ్ళేసరికి ఈ గవర్నమెంట్లో కొంత కలుపుకొని మొత్తం 40% అది కంప్లీట్ అవ్వడం జరిగింది. స్టిల్ టుడే అది 70-80% అది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకోటి కూడా ఏంటంటే, పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీ కూడా ఇచ్చారు. ఇది కూడా ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయని చెప్పి అవి ఏదో ధర్నాలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం, ఒక పని పాటలేని ప్రోగ్రాలు పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం మీద ఏమి కూడా మాటలు అర్థం కాకుండా, వాళ్ళు పూర్తి చేయకుండా, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఆ నిధుల్ని పక్కదారి పట్టించి ఆ రపాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పి చూశారు. సో దానిలో భాగంగానే మెడికల్ కాలేజ్ కూడా పీపీపీకి ఇచ్చేశారు, ప్రైవేట్కి ఇచ్చేశారని చెప్పి దీని మీద అపాండాలు చేయడం జరిగింది. సో నేను గతంలో కూడా చెప్పాను, మన కాలేజీ పీపీపీ పద్ధతులు ఇవ్వలేదు. అది పీపీపీ పద్ధతి అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కాదు, మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వడం. అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. 30 years తర్వాత గవర్నమెంట్ తిరిగి తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు చాలా